పప్పుల్స్ తెలుసా మీకు? మరి మా ఊర్లో అయితే పప్పుచారు అంటాం. మరి టేస్టీగా పప్పుచారు ఏ విధంగా తయారు చేయాలని చెప్పేసి వీడియోలోకి వెళ్లి చూసేద్దాం. కుక్కర్‌లో కందిపప్పు, పెసరపప్పు వేసి బాగా కడిగి, కాస్త నీళ్లు పోసి పక్కన నానబెట్టండి ఒక 10 నిమిషాలు. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, పసుపు, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వండి. ఉడికిన తర్వాత పైన ఉన్న టమాటోలు, ఉల్లిపాయ ముక్కలు తీసి పక్కన పెట్టేసి పప్పు బాగా మెదిపిన తర్వాత ముందుగా తీసి ఉంచిన టమాటో ముక్కలు, కారం, చింతపండు రసం, రుచి తగినంత సాల్ట్, వాటర్ వేసి బాగా కలిపి 10 నిమిషాలైనా బాగా మరగనివ్వాలి. పోపు కోసం అని చెప్పేసి నేను డైండస్ ఆయిల్ నుంచి తీసుకుని ఈ ఫ్రై పాన్ అయితే వాడుతున్నానండి. చాలా బాగుంటుంది పోపు వేయడానికి. ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి బాగా వేపిన తర్వాత మరుగుతున్న పప్పుచారులు వేసేసి కొంచెంగా కొత్తిమీర వేసి బాగా మరగనిచ్చారంటే పప్పులుసు అదేనండి మన గోదావరిలో స్టైల్లో పప్పుచారు తయారైపోతుంది. మోస్ట్లీ చాలా మందికి రెసిపీ తెలిసే ఉంటుందండి. నా స్టైల్ అయితే చేసి చూపించాను. ఇంకా ఒడియన్ తీసుకుని ఒడియన్లో ఈ కలిపిన రైస్ పెట్టుకుని తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట. మరి మీ ఊర్లో ఈ రెసిపీని ఏమంటారని చెప్పేసి మర్చిపోకుండా కమెంట్లో చెప్పేయండి.